దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తా ఉంది. ప్రత్యేకించబడిన వారిలో ఒక ఉదాహరణగా బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మనము చూద్దామండి. బడడానికి ఉత్తమమైన ఉదాహరణ ఎవరంటే దానియేలు. ఏం పేరండి అతని పేరు? దానియేలు గారు మనందరికీ తెలుసు. అంటే మన పక్కింటి దానియేలు గారు కాదు, బైబిల్ గ్రంథంలో ఉన్న దానియేలు గారు. చూడండి, మరి అయ్యగారు మనందరికీ తెలుసు అంటున్నారు అంటే బైబిల్ చదివే వాళ్ళకి తెలుస్తుంది. చూడండి, ప్రత్యేకించబడడానికి ఉత్తమ ఉదాహరణ దానియేలు గారు. అన్యుల దేశంలో విగ్రహారాధన మధ్య ఉన్నప్పటికీ అతను తనను తాను అపవిత్రము చేసుకోలేదు. ఎంతో కష్టం వచ్చిందంట. విగ్రహాలకు మొక్కమని ప్రెజర్ పెట్టారట. రాజు దగ్గర నుంచి శాసనము తీసుకొచ్చారంట. అలా ఉన్నప్పటికీ అతను తనను తాను మాత్రము అపవిత్రము చేసుకోలేదండి. చూడండి, ఒక గొప్ప నిర్ధారణతో ఉన్నాడు దానియేలు. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, నేను చనిపోయే పరిస్థితి వచ్చినా నేను ఎవరిని పూజించను, వట్టి విగ్రహాలకి అసలు మొక్కను అని నిర్ధారణ చేసుకున్నాడు. గొప్ప తీర్మానం చేసుకున్నాడు. అందుకే అతడు ప్రత్యేకింపబడిన వాడు. మరి అట్లాంటి ప్రత్యేకమైన గుర్తింపు ఏదైనా మనలో ఉన్నదా? ఈ రాత్రి దానియేలు గురించి బైబిల్ గ్రంథంలో ప్రభు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడే. అలాంటి ప్రత్యేకింపబడిన లక్షణము ద్వారా అనేకులు నీ గురించి ఏమైనా మాట్లాడుకుంటున్నారా? అమ్మో, ఫలానా స్త్రీ, వారు దేవుని యందలి భయభక్తులు కలిగిన వారు, సమయము అవ్వగానే వారు చర్చికి వెళ్తారండి. ప్రార్థనలో ఎంతగానో ఒకరు కష్టములో ఉంటే, నష్టములో ఉంటే వారు ఓర్చుకోలేరు, వారు చూసి తట్టుకోలేరండి, ప్రార్థన చేస్తారు అనేసి మన గురించి ఏదైనా ప్రత్యేకత కలిగిన మాటలు ఎవరైనా మాట్లాడుకుంటున్నారా? ఈరోజు మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. రాజు భుజించు భోజనమును పానమును చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తనను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు తన మనస్సులో నిశ్చయించుకొనెను. చూడండి, ఆ వాక్యాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. భోజనమును పానమును చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తనను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు తన మనస్సులో, తనకి ఛాన్స్ వచ్చిందంట. ఏమొచ్చింది? ద్రాక్షరసం అంటే త్రాగటానికి మద్యపానం ఉంటుంది కదా. రాజులు ఆ రోజుల్లో గొప్ప కాస్ట్లీ వైన్ అంటే కాస్ట్లీ మందుని వాళ్ళు సారా మనము అర్థమవటానికి చెప్పుకుంటే ఆ యొక్క మద్యపానాన్ని బాగా రాజు భుజించి తాగుతా ఉండేవాడట. ఆ యొక్క ఛాన్స్ దానియేలుకు కూడా వచ్చిందంట. దానియేలుకు వచ్చినప్పుడు ఏమంటున్నాడు దానియేలు? రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తనను తాను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు తన మనస్సులో నిశ్చయించుకొనెను. లోకపరమైన నిందలు, పదవులు ముందున్న దేవుని ధర్మశాస్త్రానికి విరుద్ధమైన దేనిని అతను ముట్టలేదు. కంటికి కనబడతా ఉంటే ఈరోజు ఎంతో ఆకర్షణీయకి గురవుతున్నాం. బయటకు వెళ్తే అది అపవిత్రమైనదని తెలుసు. హృదయంలో ప్రభు గద్దిస్తా ఉన్నాడు. రక్షణ పొందిన వారు కూడా అండి, ఎంతమంది బాప్తిస్మము పొంది మద్యపానానికి బానిసలైన వారు లేరు? ఎంతమంది బాప్తిస్మము పొంది వ్యభిచారానికి లోబడిన వారు లేరు? ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దానియేలు ప్రత్యేకమైన గుర్తింపుని కలిగి ఉన్నాడట. అట్లాంటి గుర్తింపు మనకు ఉన్నదా? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఛాన్స్ వచ్చింది దానియేలుకి. ద్రాక్షరసము తాగే ఛాన్స్ వచ్చింది. అదే విధముగా గొప్ప
రాజులతో